నువ్వు నాకు సారీ చెప్పాలి. నేను ఎందుకు చెప్పాలి సారీ? నువ్వు తప్పు చేసావు కాబట్టి నువ్వే నాకు సారీ చెప్పాలి. నేను ఎక్కడ తప్పు చేశాను? నువ్వు అసలు తప్పు చేస్తాను. నువ్వు సారీ చెప్పాలి నాకు. నువ్వు చేసావు తప్పు, నేను కాదు. సారీ అండి, సారీ సారీ. तुझे सब है पता है ना माँ. హలో శాలిని గారు, ఏమైపోయారు? నా ఫాలోవర్స్ అందరూ ఎంత మిస్ అవుతున్నారు తెలుసా మిమ్మల్ని. ఎప్పుడో ఇండియా వెళ్ళారు, 6 months అయిపోయింది. యుఎస్ వచ్చేసారా? ఇప్పుడు ఎక్కడున్నారు? ఇంటికి వచ్చారా? అయితే రండి మా ఇంటికి. హరి కూడా ఇంట్లోనే ఉన్నారు. యా, అయ్యో ఏం పర్లేదు, మీరు వచ్చేసేయండి, డిన్నర్ చేసి వెళ్దురు. దట్స్ ఓకే. ఇప్పుడే రండి, బోర్డ్ గేమ్స్ ఆడదాం, చాలా రోజులు అయిపోయింది కదా. సరే అయితే ఉంటా. టిప్ టాప్ గా రెడీ అయిపోవా? కళ్ళజోడు కూడా ఒకటి మళ్ళీ. శాలిని లేదు ఏం లేదు, షాపింగ్ వెళ్దాం అంటే రేపు వెళ్దాం ఎల్లుండి వెళ్దాం అని చంపుతున్నావు. ఇప్పుడు రెడీ అయ్యావుగా, పద నేను వెళ్తున్నా. రా. సారీ అబ్బా, అలా అవుతుందని అనుకోలే. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. డిప్రెషన్. రే టుక్కు టుక్కు మనకి గెంతడం కాదురా, యూత్ ఇక్కడ. నేను చెప్తాను చూడు ఎలా గెంతలో. ఆ పక్కెళ్ళు, దూరం దూరంగా వెళ్ళు. ఏదో అన్నావు యూత్. అయ్యో స్లో, జాగ్రత్త, పడతావు. చూసుకో. చూడు చాలా ఉన్నాయి గేమ్స్, నువ్వు వెళ్ళి ఆడుకో సరేనా. నేను ఇక్కడే ఉంటాను. గో ఎంజాయ్. గుడ్, ఆడుకో అట్లాగే, ఓకేనా? ట్రాంపోలిన్ పార్క్ లో మంచిగా ఆడుకోవాలి, సరేనా? ఓకే. ఏ బుజ్జి, మీరు పిల్లల్ని చూసుకోండి, మేమిద్దరం షాపింగ్కి వెళ్ళొస్తాం, సరేనా? బాయ్. అమ్మయ్యా. అరే మనం రాంగ్ ఆన్సర్స్ గేమ్ ఆడతా. ఫస్ట్ నేను అడుగుతాను. నీకు సడన్గా బుద్ధింగ్ కనిపించింది అనుకో, ఏం చేస్తావు? దాన్ని నేను అడాప్ట్ చేసుకుని నాతో పాటు షాపింగ్ తీసుకెళ్తా. సరే నీట్. నీ వైఫ్ పేరేంటి? శాలిని. శాలిని. అరే అరే అరే, రాంగ్ ఆన్సర్ చెప్పాలి కదా. సరే నిన్ను అడుగుతాను, నువ్వు చెప్పు. నీ హస్బెండ్ పేరేంటి? హరికిరణ్. అరే రాంగ్ ఆన్సర్ చెప్పాలి కదరా. నాకు కంఠంలో ప్రాణం ఉండగా తొక్కలో గేమ్ కోసం హస్బెండ్ పేరు మార్చేసినంత దిగజారిపోలే నేను ఇంకా. మరి నువ్వు ఓడిపోయావు. శాలిని ఎవరు? అంటే అది రామ్. నేను అట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి. ఏంట్రా దేనికి రమ్మన్నా రూమ్లోకి? నేను బయట అందరినీ రైస్ కావాలా చపాతీ కావాలని అడుగుతా. నువ్వు ఫస్ట్ అందరికంటే ముందు నాకు రైస్ కావాలని చెప్పాలి, ఓకేనా? దేనికి? అది నీకు అనవసరం, రైస్ కావాలని చెప్పాలి. ఏం చెప్తావు? రైస్ రైస్. ఓకే కదా? కదా. దీనికా రమ్మన్నావు లోపలికి? నువ్వు దేనికి అనుకున్నావు?